న్యూస్ చూస్తున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోసానిని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు. గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడికి వెళ్లి ఆయన అదుపులోకి తీసుకున్న పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. పోసాని కృష్ణమురళిపై గతంలోనే కేసు నమోదు చేసింది ఏపీ సిఐడి. ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి. మరి ముఖ్యంగా గత నవంబర్కి సంబంధించి మీరు గమనిస్తే కనుక అప్పుడే ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పోసానికి ఉచ్చు బిగుస్తోందంటూ కూడా అప్పటి నుంచి ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు, మాట్లాడారు. ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పిన పరిస్థితికి సంబంధించి కూడా మాట్లాడుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఈ నేపథ్యంలోని వైసీపీ అధికారంలో ఉన్న అంశానికి సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే తెలుగుదేశం శ్రేణులకు సంబంధించి కావచ్చు, ఆయన మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో దాంతోపాటు అనేక రకాల కేసులు మరి ముఖ్యంగా అనేక జిల్లాల్లో నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలోని మరి ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కేసుల అంశానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. అయితే ఈరోజు రాయచోటి పోలీసులు ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది, ఏ అంశాలకు సంబంధించి కేసు నమోదైన పరిస్థితి, ఏ అంశాలకు సంబంధించి నమోదైన పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అరెస్టుకు ముందు మీరు ఆయనతో మాట్లాడిన కొద్ది రోజుల క్రితం ఆయన అరెస్ట్ అవుతారని చర్చ జరిగిన తర్వాత నేను వెళ్ళాం, ఆయనతో మాట్లాడాం. ఇన్ఫాక్ట్ మీరు కూడా మాట్లాడారు. ఆ సందర్భంలో ఆయన ఏమన్నారు, ఆ తర్వాత సిచ్యువేషన్, ఇప్పుడు అరెస్టుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది? సచిన్, పోసాని కృష్ణమురళి అరెస్టు వ్యవహారం అయితే ఎవరు ఊహించని పరిణామంగా భావించవచ్చు. ఖచ్చితంగా ఇంత ఫాస్ట్ గా పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు అని అయితే ఎవరు పోసాని కూడా ఊహించలేదనే చెప్పొచ్చు. మన ఇద్దరం మాట్లాడిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యల గురించి, ఆ తర్వాత ఆయన వాటిని సమర్థించుకున్న విధానం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఆర్టీవీలో కూడా టెలికాస్ట్ అయింది. ఆయన నేను తప్పు మాట్లాడలేదు అని తను మాట్లాడిన భాషని ఆయన సమర్థించుకునే ప్రయత్నం అయితే చేశాడు. మన ఇద్దరితో మాట్లాడేటప్పుడు కూడా అది అభ్యంతరకరమని మనం చెప్తున్నా కూడా దాన్ని ఆయన సమర్థించుకుంటూ దాన్ని చాలా వన్ వేగానే ఆయన ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోమనండి, అది నేను చేయని తప్పుకు శిక్షగానే భావిస్తాను అంటూ ఆ రోజు మాట్లాడాడు. మనతో మాట్లాడిన 2-3 రోజుల తర్వాతే ఆయన రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను గతంలో, ఈ రోజు నుంచి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఎవరిని విమర్శించను, ఎవరి జోలికి వెళ్ళను అంటూ కూడా ఆయన చాలా వైరాగ్యంగా మాట్లాడటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తను అసలు మీడియాలో ఎక్కడా కనిపించలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు. ఏ సందర్భంలో కూడా ఆయన ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డాడని చెప్పాలి. అయితే అనూహ్యంగా ఈ రోజు ఈ పరిణామం నిజంగా ఒక షాకింగ్ న్యూస్. అటు పోసాని మురళికి కావచ్చు, అలాగే వైసీపీ శ్రేణులకు కావచ్చు, సినిమా పరిశ్రమకు కావచ్చు, అందరికి కూడా ఒక షాకింగ్ న్యూస్ గానే భావించాలి సచిన్. ఒక్కసారి వచ్చింది మీరు లైన్ లో ప్రయత్నించండి. రాయచోటికి సంబంధించి పోలీసులు ఎందుకు వచ్చారు, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ దగ్గరికి వెళ్తున్నాను. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఇటు పోసాని కృష్ణమురళిని ఏ అంశాలకు సంబంధించి అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది? థ్యాంక్ యూ సచిన్. పోసాని కృష్ణమురళిని గచ్చిబౌలిలో తన నివాసంలో ఉన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా అప్పట్లో ఏపీ సిఐడి అధికారులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఆయన మారిపోయారని చెప్పినప్పటికీ కూడా ఏదైతే సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల పైన కూడా వేగంగా స్పందించింది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఎవరైతే పోస్ట్ పెట్టారో, ఎవరైతే అసభ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారో వాటిపైన కూడా తీవ్రంగా పరిగణించడం. ఆ నేపథ్యంలో మూలాలు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి ఇటీవల కాలంలో ఏదైతే వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ అదే విధంగా మిగతా కొంతమంది పేర్లను కూడా ఆయన అంటే వెల్లడించకపోయినా కూడా దాదాపు కొన్ని వందల మంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరిలో కూడా ప్రముఖులు కూడా కొందరు ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా అప్పటి ఏదైతే కర్నూలు డిఐజీ
పొయ్యా ప్రవీణ్ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోసాని మురళి కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశారన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయి వివరాలు కూడా ఈ రోజు ఆయన్ను ఏదైతే చేసినటువంటి రాయచోటి పోలీసులు రాయచోటికి తీసుకురానున్నారు. రాయచోటి తీసుకొచ్చిన అనంతరం కూడా అక్కడ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఇందుకు ప్రధాన కారణం అన్నటువంటి భావన కూడా అటు పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తుంటే మాత్రం రాయచోటి పోలీసులు ఎప్పటికల్లా ఏ టైం కానీ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టుకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ కనిపిస్తుంది, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి వైసీపీ నుంచి? ఏదైతే సోషల్ మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఏదైతే సోషల్ మీడియా చేసిన పోస్టులను తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విషయం వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా పైన ఓ రకంగా తల్లిని చెల్లిని కూడా దుర్భాషాడుతున్నటువంటి పరిస్థితి, అంటే ఒక రకంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడానికి కూడా ఆయన తీవ్రంగా పరిగణించారు. ఆ నేపథ్యంలోనే ఈ కేసుల కుట్రకోణం ఎవరైతే సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా కొన్ని అసభ్యకరమైనటువంటి పోస్టుల విషయంలో కూడా సీరియస్ గా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే పోసాని మురళి పైన కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఏదైతే వైసీపీ శ్రేణులు తప్పుపడుతున్నప్పటికీ కూడా, అంటే ఒక రకంగా తల్లికి చెల్లికి అంటే ఒక రకంగా ముడిపెట్టడానికి కూడా తీవ్రంగా పరిగణించారు. అంటే కూతుర్ని కూడా ఒక రకంగా ఇట్లా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి కూడా ఆయన తీవ్రంగా పరిగణించారు. ఆ నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం, ఆ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశారన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం లేనటువంటి భావన అటు టీడీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అటు ఆయన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియాలో వేదికగా చేసుకుని ఏదైతే వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా అసభ్యకర పోస్టులు చేసిన వారిని అరెస్ట్ చేయడం పైన కూడా వారు తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఉదయం ఖచ్చితంగా రాయచోటికి చేరుకుని రాయచోటి కోర్టులో ఆయన్ను హాజరుపరిచే అవకాశాలు. అయితే తొలుత మాత్రం ఆయన్ను ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు చేసిన వాటిపైన కూడా అదేవిధంగా అసభ్యకరమైనటువంటి పోస్టుల పైన కూడా ఆయన మనం చూసాం. ఇటు బ్యాక్ టు బ్యాక్ వంశీకి సంబంధించిన అరెస్ట్ కావచ్చు, దాంతోపాటు మరో కీలక నేత అరెస్ట్ అవుతారు అనుకున్నారు అని ఒక చర్చ జరిగింది. దాంట్లో రోజాకి సంబంధించి పేరు వినిపించింది, మాజీ మంత్రి రోజాకి సంబంధించి పేరు వినిపించింది, కొడాలి నాని పేరు వినిపించింది. అయితే ఎక్కడా లేని పేరు సడన్ గా తెర మీదకి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన అంశానికి సంబంధించి అక్కడ వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి వర్షం వినిపిస్తోంది, వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి అక్కడ? ఖచ్చితంగా సచిన్ ఏదైతే కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా రోజా పేర్లు వినిపించినప్పటికీ కూడా పరంపర అంటే ఏదైతే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రకంగా కొనసాగుతుందని వైసీపీ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే దీన్ని సైడ్ ట్రాక్ ఏదైతే కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా రోజా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఇక్కడ పోసాని మురళిని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక రకంగా సైడ్ ట్రాక్, అంటే ఏదైతే కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా రోజాను అరెస్ట్ చేయక ముందే ఇక్కడ పోసాని మురళి, ఆ తర్వాత వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేనటువంటి భావన అటు టీడీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రోజా చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సీరియస్ అయినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను కూడా అటు తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే పోసాని మురళికి ప్రధాన కారణం ఏంటంటే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ చేసి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆయన ఆ తర్వాత తాను మారాలంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి తిట్టిన తర్వాత ఆ తర్వాత నేను వెనక్కి తీసుకుంటున్నాను, రాజకీయాలు జోలికి పోను, అసలు నేను అలాంటి వ్యాఖ్యలు ప్రయత్నించండి, ఒక్కసారి అప్డేట్ అందించే ప్రయత్నం చేద్దాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ మాజీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. పోసానిని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇటు పోసాని కృష్ణమురళికి సంబంధించి అరెస్ట్ అవుతాంటూ తీవ్రమైన చర్చ జరిగింది. నవంబర్ నుంచి ఈ చర్చ జోరందుకుంది. ఆ తర్వాత డిసెంబర్లో ఎక్కడ పెద్దగా పేరు వినిపించలేదు. ఇక జనవరికి రాబోతుకి ఎక్కడ సినారియో ఇక్కడ అంతా సాధారణంగానే కనిపించింది. మరి ముఖ్యంగా వంశీ అరెస్టుకు సంబంధించి ఇటు ఫిబ్రవరిలో ఎటువంటి చర్చకు దారితీస్తుందో మనం చూసాం. అయితే వంశీ అరెస్ట్ అయిన నేపథ్యంలోని ఇటు మాజీ మంత్రి రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళు అరెస్ట్ అవ్వచ్చంటూ చర్చ జోరందుకుంది. దాంతోపాటు మరికొన్ని పేర్లు వినిపించినప్పటికీ కూడా
పోసాని కృష్ణమురళికి సంబంధించిన అంశం ఇక బహుశా ఇక వెళ్ళిపోయిందేమో లేదేమో అనుకుంటే ఒక చర్చ కూడా జరిగిన సిచ్యువేషన్. కానీ సోషల్ మీడియా వేదికగా, ఎందుకంటే నవంబర్ ఆ టైంలో మీరు గమనించుంటే సోషల్ మీడియా అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున అరెస్టులు అయ్యాయి. ఆ అంశానికి సంబంధించి మంత్రులు కావచ్చు, అలాగే మంత్రులకు సంబంధించి కీలకమైన మంత్రులు కూడా రియాక్ట్ అయిన సందర్భం. ఈ నేపథ్యంలోనే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలని తనదైన స్టైల్లో, మరి ముఖ్యంగా తనదైన స్టైల్లో పోసాని కృష్ణమురళి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. నేనెక్కడా తప్పు చేయలేదు, నన్ను తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, నేనెక్కడా తప్పు చేయలేదు, నన్ను జైల్లో వేస్తే నేను చేసేది ఇదే అంటూ కూడా ఆర్టీవీ వేదిక ఆయన చెప్పుకొచ్చారు. ఆయన అరెస్టుకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన అరెస్టుకు ముందు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు పోసాని కృష్ణమురళి. మరి కాసేపట్లో ఆ ఆడియోకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ బైట్స్ కూడా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది. రాజా అంటూ తనదైన స్టైల్లో చెప్పే పోసాని కృష్ణమురళి ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలిలో ఆయన అరెస్టు చేయడం జరిగింది. రాయచోటి పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకొని ఆయన ఇన్ఫాక్ట్ ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనని రాయచోటి పోలీసులు కడపకు తీసుకెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన అరెస్టుకు ముందు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు పోసాని కృష్ణమురళి. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఖండించాడా ఖండించలేదా పక్కన పెట్టాలి. ఎందుకంటే అరెస్ట్ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? వెనుపొడు పొడిస్తే అరెస్ట్ అవుతారనుకుంటున్నారా? అయితే వాళ్ళ నాన్న కోసం ఖండిస్తాం. ఏమీ ఆలోచించు నాకది ఖండిస్తాడు. ఓకే, చూసావుగా ఇలాగే ఉన్నాక నేను బిందాస్ గారు లేకపోతే మిమ్మల్ని పిలుస్తాను. మైలు వచ్చి ఉన్నాడు ఆయన. అదే చెప్తున్నా పోలీసులు ఏం అడగట్టు. నేను మంచోడిని సార్, మీరు రావద్దు సార్. అంతకంటే డీజీపీ గారి నుంచి కానిస్టేబుల్ దాకా ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే రైట్, పోసాని కృష్ణమురళికి సంబంధించి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన విజువల్స్ మీరు చూస్తున్నారు. తన అరెస్టుకు ముందు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు పోసాని కృష్ణమురళి. తనని జైల్లో వేస్తారా? వేస్తే తనకేం చెయ్యాలో తెలుసు. జైల్లో వేసిన తర్వాత తాను చేసేది ఇదే అంటూ ఖరాఖండిగా చెప్పుకొచ్చారు ఇటు పోసాని కృష్ణమురళి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, తెలుగుదేశం పార్టీ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, సంచలనమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు పోసాని కృష్ణమురళి. ఆయన ఏమన్నారు చూద్దాం. నాది పబ్లిక్ మెంటాలిటీ, ఓటర్ మెంటాలిటీ, పొలిటికల్ మెంటాలిటీ కాదు నాకు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. కోటే, బిఫోర్ కంక్లూడింగ్ మీ అరెస్ట్ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? అరెస్ట్ అవుతారనుకుంటున్నారా? అయితే ఎప్పుడు? అసలు ఏమీ ఆలోచించను నేను. ఓకే, చూసావుగా ఇలాగే ఉన్నాక నేను బిందాస్ గారు లేకపోతే మిమ్మల్ని పిలుస్తాను ఇక్కడికి. అదే చెప్తున్నా పోలీసులకి. నేను పోలీసులు ఏం అడగట్లా. నేను మంచోడిని, నేను ఉత్తముడిని సార్, మీరు రావద్దు సార్ అని కాదు. డీజీపీ గారి నుంచి కానిస్టేబుల్ దాకా ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే మీరు చట్టపరంగానే వ్యవహరించండి. ప్రభుత్వ పరంగా, పర్సనల్ పరంగా చేయొద్దు. నేను చట్టపరంగా నేను దోషిని అయితే మీరు ఎక్కడలా ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళి జైల్లోకి వెళ్ళిపోతా. అది చెప్పే రెస్పెక్ట్. మీరు ఆ రెస్పెక్ట్ ఇవ్వండి. నేను అంతే రెస్పెక్ట్తో మిమ్మల్ని చెప్తున్నా. నాకు 100 కాదు 1000. రైట్, అది తన అరెస్టుకు సంబంధించి పోసాని కృష్ణమురళి అరెస్టుకు ముందు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆయనకు సంబంధించిన సెక్షన్స్, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైందనే అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఇటు పోలీసులు గచ్చిబౌలిలోని ఆయన నివాసం దగ్గర ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి ఆ కేసెస్ కి సంబంధించి, ఆ సెక్షన్స్ కి సంబంధించి మీరు బ్రేకింగ్ ప్లేట్స్ లో చూడొచ్చు. మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, ఎన్ని గంటలకు పోసాని కృష్ణమురళి కడపకు రాబోతున్నారు? ఆ తర్వాత ఆయన్ని కడపలో ఉంచే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా వేరే చోటుకి ఎక్కడికైనా తరలించే అవకాశం కనిపిస్తోందా? ఎటువంటి చర్చ జరుగుతుంది పోలీసు వర్గాల్లో? రచిత్, ఏదైతే ఏపీ సిఐడి పోలీసులు నమోదు చేసినటువంటి కేసును ఆధారంగా చేసుకొని ఇప్పుడు రాయచోటిలో కూడా ఒక కేసులు నమోదు చేశారు. ఏదైతే కొంతమంది టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నటువంటి వాదనలు కూడా పక్కా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే గతంలో టీడీపీ పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ఆయన చేసినటువంటి ఒక రకంగా
కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ నేపథ్యంలోనే ఈ రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఉదయం కడపకు తీసుకొచ్చి కడప నుంచి నేరుగా రాయచోటి తీసుకెళ్తారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ముందు హాజరుపరిచి ఆ తర్వాత కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఏదైతే వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఏంటన్నటువంటి విషయం, ఆయన వెనక ఎవరున్నారు ఏంటన్నటువంటి విషయం కూడా అది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ తర్వాత ఆయన కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎపిసోడ్ అంతా మధ్యాహ్నం కిషోర్ ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి అరెస్టుకు ముందు పోలీసులు పోసాని కృష్ణమురళికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీస్ కాపీ ఆర్టీవీ చేతిలో ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. ఆ నోటీస్ కాపీ ఆర్టీవీ చేతిలో ఉంది. ఫస్ట్ ఆన్ ఆ రిపోర్ట్ ని మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ నోటీస్ లో ఏముందనేది ఒకసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ నోటీస్ ని మీరు చూడొచ్చు. ఇక్కడ యు ఆర్ ఇన్ఫార్మ్డ్ చూడొచ్చు మీరు. ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అండర్ సెక్షన్స్ 47 సెక్షన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 47(1)(2) ప్రకారం ఆయనకి నోటీస్ ఇచ్చిన పరిస్థితి. యు ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ 1 మిస్టర్ కృష్ణమురళి పోసాని ఏజ్ 66 years, son of పోసాని సుబ్బారావు, రిసైడింగ్ ఇన్ డోర్ నెంబర్ అంటూ కూడా ఆ డీటెయిల్డ్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత న్యూ సైన్స్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్, తెలంగాణ స్టేట్, హూ ఇస్ అంటూ కూడా అక్కడ ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి పోసాని కృష్ణమురళికి సంబంధించి వాస్ అరెస్టెడ్ ఆన్ 27/2/2025 at 8:45 8 గంటల 45 నిమిషాలకి ఆయన అరెస్ట్ అయినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఆ కాపీకి సంబంధించి ఆ డేట్ ఇన్ఫాక్ట్ డేట్ అండ్ టైం కూడా దీంట్లో మెన్షన్ చేశారు. 8:45 PM at హైదరాబాద్, తెలంగాణ స్టేట్, who is concerned as accused in Hyderabad. Okay. హైదరాబాద్, తెలంగాణ స్టేట్, హూ ఇస్ కన్సర్న్డ్ యాజ్ అక్యూజ్డ్ ఇన్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో పోసాని కృష్ణమురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన కేవలం బనీన్ మీద మాత్రమే ఉన్నారు. ఒక హాఫ్ ప్యాంట్ అలాగే బనీన్ మీద మాత్రమే ఆయన ఉన్నారు. పోలీసులు ఆయనతో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదే ఆయన ఇల్లు, ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత అది ఎంట్రీ తలుపు దగ్గరే ఆయనతో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అది ఆయన ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. చేరుకున్న తర్వాత అదిగోండి అక్కడ మీరు చూడొచ్చు ఆయనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి ఐ థింక్ ఆడియో ఉందనుకుంటా. ఇఫ్ ఎట్ ఆల్ ఆడియోస్ దేని ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులు చేరుకున్నారు, నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 65 క్రిమినల్ ఇన్ఫాక్ట్ క్రైమ్ నెంబర్ 65/2025 అండర్ సెక్షన్స్ 196, 196, 353 అలా కొన్ని సెక్షన్స్ కింద ఒకసారి మీరు చూడొచ్చు. ఆయనతో పోలీసులు అక్కడ మాట్లాడుతున్న సందర్భం, మీరు ఎలాగైనా రావాలి అంటూ చెప్పినప్పుడు ఎందుకు రావాలి, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి అంశాలకు సంబంధించి ఆయన అక్కడ ప్రశ్నించారు. వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి చేరుకొని పోసాని కృష్ణమురళితో మాట్లాడుతున్న సందర్భానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి తీసుకువెళ్ళడం జరిగింది. గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసులు చేరుకుని ఆయనతో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఆయనకు మధ్య కాస్త నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే నువ్వు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీకి ఒకటి విన్నాను సార్, మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీస్తున్నారండి, మేము చూస్తున్నాం. మా ఇల్లు తీసి మీరు రండి, కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏం నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా, మేము లోపలికి కేసుకున్నారో కేసురండి, రాజకీయ కేసురండి, మేము ఎవరైనా రాజకీయ కేసురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే నువ్వు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది.
రైట్, అది అక్కడ పోలీసులకి అలాగే పోసాని కృష్ణమురళికి మధ్య జరిగిన సంభాషణ. వాళ్ళక్కడే చెప్పడం జరుగుతోంది, మాకు అరెస్టు చేసే అధికారం ఉంటుందన్నప్పుడు ఆయనతో వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం, ఆయన కూడా వాళ్ళతో మాట్లాడి కొన్ని అంశాలకు సంబంధించిన క్లారిటీ కావాలి అంటూ కూడా వాళ్ళని క్వశ్చన్ చేశారు. ఈ నేపథ్యంలోని పోలీసులకి అలాగే పోసాని కృష్ణమురళికి మధ్య కాస్త సంభాషణ జరిగింది. ఆ సంభాషణకు సంబంధించి మీరు చూడొచ్చు. అయితే ఆయన అరెస్టు మీద గతంలో మీరు కనుక అరెస్ట్ అయితే ఏం చేస్తారంటూ కూడా ఆర్టీవీ ప్రశ్నించినప్పుడు జైల్లోనే ఉంటా, కాస్త కథ రాసుకుంటా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అటువంటి సినారియో ఇప్పుడు ఏం చేయబోతున్నారు పోసాని కృష్ణమురళి అనే అంశానికి సంబంధించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే శివరాత్రికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, శివరాత్రి మరి ముఖ్యంగా జాగారం, ఈ సందర్భం మనం చూస్తూ ఉంటాం ఈ అంశానికి సంబంధించి. ఈ నేపథ్యంలోని ఎందుకు పోసాని కృష్ణమురళిని ఈ రోజు అరెస్ట్ చేశారనే అంశానికి సంబంధించి ఒక చర్చ జోరందుకుంటోంది. ఇప్పుడు ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, ఓకే, మరి కాసేపట్లో కిషోర్ జాయిన్ కాబోతున్నారు. జాయిన్ అయ్యి ఆ డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు నమోదు చేసింది పోసాని కృష్ణమురళి మీద. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీదకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పోసాని అసత్య ప్రచారం అలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ తన ఫిర్యాదులో మెన్షన్ చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయి అంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా పోసాని కృష్ణమురళి మాట్లాడారు అంటూ ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ సిఐడిని కోరారు. దీంతో సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పరిస్థితి. ఆ తర్వాత నవంబర్లోని అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన అరెస్ట్ అవుతారంటూ. కానీ ఇప్పుడు ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సెక్షన్స్ 111, 196, 353, 299, 366, సబ్ సెక్షన్స్ 3, 4 అలాగే 341, 61, 2 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? ఎన్ని గంటలకు కడప చేరుకునే అవకాశం కనిపిస్తోంది? కుటుంబ సభ్యులు కూడా ఆయనతో పాటు వస్తున్నారా అక్కడికి? ఎస్ సచిన్, ఎందుకంటే కుటుంబ సభ్యులు అయితే రావట్లేదు, కానీ కుటుంబ సభ్యులు వేరే కారులో అక్కడి నుంచి బయలుదేరినట్టు మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం ఏదైతే పోసాని మురళి డ్రాయర్ అదేవిధంగా బనీన్ పై ఉన్నారు, ఆ బనీన్ పై ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక్కసారి కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. కడపకు అంటే రాయచోటికి ఉదయానికి చేరుకుంటారు. ఉదయానికి చేరుకున్న అనంతరం కూడా ఏదైతే ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో సోషల్ మీడియా వేదికగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ఆయన చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో విచారిస్తారు. ఆ తర్వాత ఆయన రాయచోటి ఉదయం 6 గంటల ప్రాంతం కానీ లేదంటే 5 గంటల ప్రాంతానికి కానీ అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ చేరుకున్న నేపథ్యంలో కూడా ఆయన అటు పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారిస్తారు. ఏదైతే విచారించిన అనంతరం కూడా ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చినటువంటి విషయం పైన కూడా అటు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ఆయన పూర్తిగా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఆ విచారించిన అనంతరం కూడా ఏ విషయాలైతే అంశాలు ఉన్నాయో, ఏ సెక్షన్లకి ఏదైతే కేసు నమోదు చేశారో ఆ సెక్షన్ల కింద ఆయన పూర్తి స్థాయిలో విచారించి అవి అన్ని కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయన మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఏదైతే రాయచోట్లో ఉన్నటువంటి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత ఆయన్ను రిమాండ్కు ఆదేశిస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో చేసినటువంటి ఆయన వ్యాఖ్యలే నిదర్శనం. ఏదైతే పోసాని మురళి తాను తప్పు చేయలేదు, నన్ను అది ఇది అన్నటువంటి విషయాలను కూడా ఆర్టీవీకి ఎక్కువగా చెప్పడం జరిగింది. ఏదైతే తనను అరెస్ట్ చేస్తే మాత్రం ఇదే జరిగేది అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అయితే సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా కొంత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొంత వెనుకకు వేసిందన్నటువంటి భావన కూడా అటు సర్వత్రా వినిపించిన పరిస్థితి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కొడాలి నాని కావచ్చు, రోజా వీళ్ళని అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతూ సాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే సోషల్ మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో చేసినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు కూడా తెరపైకి తెచ్చారు. అంటే ఓ రకంగా ఇది ఒకవైపు కొనసాగిస్తున్నారు, అటువైపు నుంచి ఏదైతే వీళ్ళు కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా రోజా చేసిన వ్యాఖ్యలపై కావచ్చు, రోజా చేసినటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తారు. అంటే ఒకవైపు ఈ దిశగా కొనసాగిస్తూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా పరిగణిస్తూ అంటే చుట్టూ అంటే ఒక రకంగా అటు మంత్రులు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నుంచి అటు ఇక్కడ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే పోసాని మురళి కావచ్చు, ఇతర వర్గాలు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు సజ్జల భార్గవ్
ఇది సోషల్ మీడియాకు ప్రధానంగా ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఇటు పోసాని కృష్ణమురళిని ఎలా తీసుకువెళ్తున్నాడు పోలీసుల అంశానికి సంబంధించి ఇన్ డీటెయిల్ మిమ్మల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. విజువల్స్ మీరు చూస్తున్నారు. సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయచోటి పోలీసులు గచ్చిబౌలిలో తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పోసాని కృష్ణమురళిపై గతంలోనే కేసు నమోదు చేశారు ఏపీ సిఐడి. అయితే ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్స్ లో పోసాని కృష్ణమురళి మీద కేసులు నమోదయ్యాయి. పోసాని అనంతపురం తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు గతంలోనే పశ్చాత్తాపం ప్రకటించారు. పోసాని ఈ నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు ఆయన. అయితే బిఎన్ఎస్ సెక్షన్స్ 111, 196, 353, 299, 366, 34, 341, 61(2) ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూద్దాం. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీ ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి మీరు. పేషెంట్ కూడా సపోర్ట్ చేయాలి. పేషెంట్ పోలీసు వీడియో తీస్తున్నారండి, మేము చూసినాము. మా ఇల్లు కూర్చోండి, తీసుకుని కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేదండి, పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏం నోటీస్ అవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా, మేము లోపలికి కేసుకుంటున్నాం. లోపలికి కేసురండి, రాజలోకి కేసురండి, మేము ఎవరు అంటున్నారు, రాజలోకి కేసురండి. చెప్పండి. నోటీసు మాకు ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీ చేతులు ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు. పేషెంట్ కూడా సపోర్ట్ చేయాలి. పేషెంట్ పోలీసు వీడియో తీస్తున్నారండి, మేము చూసినాము. మా ఇల్లు కూర్చోండి, తీసుకుని కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేదండి, పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏం నోటీస్ అవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా, మేము లోపలికి కేసుకుంటున్నాం. లోపలికి కేసురండి, రాజలోకి కేసురండి, మేము ఎవరు అంటున్నారు. రైట్, అది పోలీసులకు హక్కు ఉంది, పోలీసులకు అధికారం ఉంది, అరెస్ట్ చేసే అధికారం ఉంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే మాకు క్లారిఫికేషన్ కావాలి, ఇది నా ఇల్లు, అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం, మా ఇంట్లోకి వచ్చి బెదిరించడం ఏమిటి, ఆ అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుతున్న సందర్భం ఆ కాన్వర్సేషన్ మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో కీలకమైన అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది, ఏంటది? ఏదైతే అతన్ని పోసాని కృష్ణమురళిని రాయచోటికి తీసుకొచ్చిన తర్వాత రాయచోటిలో విచారించిన అనంతరం కూడా రాజంపేట కోర్టులో ఆయన హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా గతంలో ఏదైతే ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను తీవ్రంగానే పరిగణించారు. కడపలో కావచ్చు, అదే విధంగా రాజంపేటలో కూడా ఆయన పైన కేసు నమోదు చేశారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు కూడా రాజంపేటలో కేసు నమోదు చేశారు. అంటే ఏదైతే పోసాని మురళి చేసిన వ్యాఖ్యల పైన కూడా ఆయన సీరియస్ గా ఆయన వ్యాఖ్యలు చేస్తూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం. అదేవిధంగా రాయచోటులో, కడపలో అన్ని చోట్ల కూడా ఆయన పైన కేసులు నమోదు చేశారు. ఆ క్రమంలోనే ఆయన అరెస్ట్ చేసి నేరుగా రాయచోటు తీసుకొచ్చి రాయచోటులో ఎస్పీ విచారించిన తర్వాత రాజంపేటలో కోర్టులో హాజరుపరిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, ఒక్కసారి మీరు లైన్ ప్రయత్నం చేయండి కిషోర్. మొత్తంగా అయితే మాత్రం ఇటు మొత్తం బిఎన్ఎస్ సెక్షన్స్ కి సంబంధించి 1, 2, 3, 4, 5, 6, 7 సెక్షన్స్ కింద కేసు నమోదైనట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే బిఎన్ఎస్ సెక్షన్స్ 111, 196, 353, 299, 366. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు. పేషెంట్ కూడా సపోర్ట్ చేయాలి. పేషెంట్
పోలీసు రిలీజ్ చేస్తున్నారండి, నేను చూస్తున్నాను అప్డేట్. మీరు రండి, please. మా ఇల్లు తీసుకుని రండి ప్లీజ్. మాకు కోఆపరేట్ చేయండి. మాకు కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటి కదా, కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.